మనం ఎప్పుడైనా ఒక టీమిండియా హెడ్ కోచ్ ప్రెస్ మీట్ కోసం ఇంతలా వెయిట్ చేసామా? ఏం చేద్దాం, గంభీర్ టైం అలా ఉంది. గంభీర్ వచ్చాడు అంటే రూల్ మారాలి, రూలింగ్ మారాలి. కానీ ఒకటి మాత్రం పక్కా, ఈ ప్రెస్ మీట్ సూపర్ డూపర్ హిట్ అంతే. చాలా విషయాలు చెప్పాడు గంభీర్ అండ్ అలాగే అజిత్ అగర్కర్ కూడా చెప్పాడు. సో క్లియర్ గా మొత్తం ప్రెస్ మీట్ లో ఏం జరిగిందో ఒకే వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. వీడియో తప్పకుండా నచ్చుతుంది, డౌట్ లేదు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తానికి కరెక్ట్ గా అనుకున్న టైంకే, ఏం లేట్ చేయకుండా పంక్చువాలిటీని మెయింటైన్ చేశాడు గంభీర్. గంభీర్ మాత్రమే రాలేదు, వస్తూ టీమిండియా సెలక్షన్ హెడ్ అయిన అజిత్ అగర్కర్ ని కూడా తీసుకొని వచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సూర్యకుమార్ యాదవ్ ఎందుకు కెప్టెన్? చాలా మందికి ఒక 2-3 రోజులుగా దీని మీదే ఉంది ధ్యాస మొత్తం. సో దీన్నే క్లియర్ చేశారు. అజిత్ అగర్కర్ దీనికి సమాధానం ఇచ్చాడు. అతను కెప్టెన్సీకి అర్హుడు, డిజర్వింగ్ క్యాండిడేట్. అతను ప్రెసెంట్ ఉన్న క్రికెటర్స్ లో బెస్ట్ ప్లేయర్. హార్దిక్ పాండ్యా కూడా చాలా మంచి ప్లేయర్. అయితే ఫిట్నెస్ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అదొక్కటే హార్దిక్ పాండ్యా విషయంలో కొంచెం ఇష్యూ ఉంది. టోటల్ గా ప్రతి గేమ్ కి అవైలబుల్ లో ఉండే వాళ్ళని మేము కెప్టెన్ చేయాలనుకున్నాం, అందుకే సూర్యని కెప్టెన్ చేసామని చెప్పాడు. ఇక గంభీర్ ఎంటర్ అయ్యాడు. మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఎప్పుడైనా ఏ టీంలో అయినా నమ్మకం అన్నది రిలేషన్షిప్స్ అంటే ప్లేయర్స్ మధ్య ఉన్న బంధాల పైన ఉంటుంది. నా సపోర్ట్ ప్లేయర్స్ కి ఎప్పుడూ ఉంటుంది. అంతేకాదు, ఒక డ్రెస్సింగ్ రూమ్ సంతోషంగా ఉంటే వాళ్ళు అన్ని విజయాలు అందుకుంటారు. నేను ఒక సక్సెస్ఫుల్ టీమ్ కి కోచ్ అవుతున్నాను, కాబట్టి నేను సాధించాల్సినవి చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంత ఈజీ కాదు, నేను చాలా కష్టపడాలని చెప్పాడు గంభీర్. ఇక అలాగే అజిత్ అగర్కర్ జడేజా గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అసలు రవీంద్ర జడేజాను మరియు అక్షర్ పటేల్ ను ఒకే టీంలో పెట్టుకోవడం అనేది పాయింట్లెస్, ఉపయోగం లేని పని. జడేజాను మేము అసలు డ్రాప్ చేయలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు 3 గేమ్స్ కూడా ఆడలేకపోయారు. అలాంటి పరిస్థితి ఆ ఇద్దరితో. కాబట్టి నెక్స్ట్ టెస్ట్ సిరీస్ వస్తోంది, అందులో జడేజా తప్పకుండా ఉంటాడు. అతన్ని మేము డ్రాప్ చేయలేదు, డ్రాప్ చేసే ఆలోచన కూడా మాకు లేదని చెప్పాడు. ఇక అందరూ వెయిట్ చేస్తున్న క్వశ్చన్, రోహిత్ శర్మ అండ్ కోహ్లీ టీమిండియాలో ఎప్పటిదాకా ఉంటారు? దీనికి ఎవరు ఆన్సర్ చెప్తే హిట్ అవుతుందో వాళ్ళే చెప్పారు గౌతమ్ గంభీర్. ఆ ఇద్దరి గురించి మనందరికీ బాగా తెలుసు. వాళ్ళు ఏం చేయగలరో కూడా చేసి చూపించారు. కరెక్ట్ టైంలో బిగ్ స్టేజ్ లో వాళ్ళు ఎప్పుడు ఆడుతూ ఉంటారు. వాళ్ళలో ఇంకా క్రికెట్ చాలా ఉందే, ఏమో ఎవరికి తెలుసు. 2027 వరల్డ్ కప్ కూడా వాళ్ళు ఆడతారేమో. అయితే ఫిట్ గా ఉండాలని చెప్పాడు గంభీర్. టీమిండియా మాత్రమే కాదు, అలాంటి ప్లేయర్స్ ని ఏ టీంలో అయినా కోరుకుంటారు, ఎందుకంటే వాళ్ళలో అంత క్రికెట్ ఉందని చెప్పాడు. ఇక గంభీర్ మరియు అజిత్ అగర్కర్ ఇద్దరు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ, బుమ్రా టీమ్ కు చాలా ఇంపార్టెంట్, అతనికి వర్క్ లోడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఒకవేళ బ్యాట్స్మెన్స్ మంచి ఫామ్ లో ఉంటే ప్రాబ్లం లేదు, వాళ్ళు అన్ని గేమ్స్ ఆడొచ్చు. కానీ బుమ్రా మామూలు ప్లేయర్ కాదు, అతను ఒక రేర్ బ్రీడ్. కాబట్టి అతన్ని మేము రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అయితే కేవలం బుమ్రా మాత్రమే కాదు, పేసర్స్ అందరూ కూడా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో ఉంటారని చెప్పాడు గౌతమ్ గంభీర్ మరియు అజిత్ అగర్కర్. ఇక నెక్స్ట్ గంభీర్ మాట్లాడుతూ, అవును T20 క్రికెట్ లో ఒక ట్రాన్సిషన్ జరగబోతోంది. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లేరు కాబట్టి. అయితే 3 ఫార్మాట్స్ కి 3 డిఫరెంట్ టీమ్స్ ఉండాలని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఏ ప్లేయర్ అయినా సరే బాగా ఆడితే అతను 3 ఫార్మాట్ లో ఆడొచ్చు, తప్పు లేదు అని అజిత్ అగర్కర్ అన్నాడు. అయితే ప్రస్తుతానికి చూసుకున్నాము అంటే సూర్య వన్డేలో లేడు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ వన్డేలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు సూర్య T20 ప్లేయర్ అయిపోయాడు అని కన్ఫర్మ్ చేశారు. ఇక గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీతో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ, ఎవరితో అయినా నా రిలేషన్ అనేది ఒక ప్రైవేట్, అది నేను అందరికీ చెప్పాలనుకోవట్లేదు. అయితే ప్రెసెంట్ నేనైనా కోహ్లీ అయినా టీమిండియాను రిప్రజెంట్ చేస్తున్నాం, టీమిండియా కోసం ఆడుతున్నాం, గ్రౌండ్ లో అదే మా పని. ఇప్పటికీ మా రిలేషన్షిప్ చాలా బాగుంది. కొన్నిసార్లు మీకు హెడ్లైన్స్ కావాలి, టీఆర్పీలు కావాలి కాబట్టి ఏదేదో రాస్తూ ఉంటారు అని చెప్పాడు. సో ఈ విధంగా ఇలా ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడి ఈ ప్రెస్ మీట్ ని ఎండ్ చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.